హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. గోంగూర చేపల పులుసు కర్రీ ఎలా ప్రిపేర్ చేశానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. దానికోసం అయితే హాఫ్ కేజీ వరకు చేపలను తీసుకొని దాన్ని బాగా వాష్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లో వేసుకొని దీంట్లోకి హాఫ్ స్పూన్ పసుపు, ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్, ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ ముక్కలన్నింటికి వీటిని పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 5-6 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని దీంట్లోకి ఈ పీసెస్ని 1 బై 1 యాడ్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. రెండు వైపులా టర్న్ అవుట్ చేసుకొని వేయించుకోవాలి. మిగతా పీసెస్ని కూడా అదే విధంగా వేయించుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి ఒక 5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని దీంట్లోనే ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు చిటపటలాడిన తర్వాత దీంట్లోకి 2 ఎండుమిర్చి వేసి ఒక మీడియం సైజు ఆనియన్ని చిన్న ముక్కలు కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. ఈ ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 కట్టలు గోంగూరని బాగా వాష్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవడమే. గోంగూరలో ఉన్న వాటర్ అంతా డ్రై అయినంత వరకు, ఇలా మెత్తబడినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఇందాక ఆల్రెడీ సాల్ట్ వేసాం కదండి, టేస్ట్ తగ్గ అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ వేసుకోవాలి. హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ ధనియాల పొడి వేసి ఇంకో 2 మినిట్స్ వరకు ఫ్రై చేసిన తర్వాత 2 మీడియం సైజు టమాటాలని పైన పేస్ట్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. టమాటాలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూను గరం మసాలా వేసుకున్నాను. 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ పులుసు అనేది ఇలా వెళ్ళినప్పుడు ఇప్పుడు దీంట్లోకి పీసెస్ని యాడ్ చేసుకోవాలి. వీటిని మూత పెట్టి మరో 20 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత మనకి గోంగూర చేపల పులుసు కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.